హాయ్ అండి. ఇక్కడ పన్నీర్ రోల్ నేనెలా చేస్తానో ఒకసారి చూపిస్తాను చూసేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు, క్యారెట్లు, క్యాప్సికమ్, టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 200 గ్రాముల పన్నీర్ కూడా తీసుకున్నానండి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెజ్ మయోనీస్, టమాటో కెచప్, షెజ్వాన్ సాస్, అలాగే ఉప్పు, కారం పొడి, ఇక్కడ చాట్ మసాలా నేను వేస్తున్నానండి. ఇది వేయకపోయినా పర్వాలేదు. ఉన్నదని నేను ఇవాళ వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్, కొత్తిమీర. మనం ముందుగా కూరని ప్రిపేర్ చేసుకోవడానికి మూకుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 చెంచాలు నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం ఇంకా క్యాబేజీ వేసుకున్నా బాగుంటుంది. క్యాబేజీ, బీన్స్ కూడా ఉంటే బాగుంటాయండి. అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని ఎక్కువగా మనం ఫ్రై చేయవసరం లేదండి. మెత్తబడిపోకూడదు. ఒక 50% మనకి ఫ్రై అయితే సరిపోతాయి. తర్వాత కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను. ఎక్కువ సాల్ట్ పట్టదండి. మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటబుల్స్కి కొంచెం వేసుకోవాలి. తర్వాత అన్నీ మనం వేసుకునే సాసులు అన్నింటిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. నేను ఏ వంటకంలో అయినా సరే కొత్తిమీరని ముందుగానే వేసేసుకుంటానండి. నేను చివర్లో అయితే ఎప్పుడూ వేయను. కాస్త అది ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అంతా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు మనం సాసులన్నీ వేసేసుకుందామండి. రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్లు, గ్రీన్ చిల్లీ సాస్ 2 స్పూన్లు, సోయా సాస్ 1 స్పూన్, షెజ్వాన్ సాస్ ఒక 2 స్పూన్లు. ఇది కారంగా ఉంటుందండి. అలాగే టమాటో కెచప్ ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. టమాటో కెచప్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం బయట కొనే రోల్ చూసుకున్నట్లయితే మనకి తియ్యగా ఉంటాయి అవి. మనకి ఇక్కడ తీపిదనం మనకి రావాలంటే ఎక్కువగా టమాటో కెచప్ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. నేను తర్వాత ఇక్కడ వెజ్ మయోనీస్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత మనం చపాతీకి కూడా స్ప్రెడ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఇందులో కూడా వేసేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని పన్నీర్ను కూడా వేసేసి చక్కగా ఈ పన్నీర్కి ఈ సాసులన్నీ బాగా పట్టేలాగా కాసేపు ఉంచుకుంటే సరిపోతుందండి. ఒక నిమిషం 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మనకి రెడీ అయిపోయినట్టే కూర. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం చపాతీని కాల్చుకోవాలండి. నార్మల్గా మనం ఇంట్లో చపాతీ చేసుకున్నట్టే గోధుమ పిండితో చపాతీ మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే చపాతీ చేసి మనం కాల్చి పక్కన పెట్టుకోవాలి. అదే బయట అయితే మనం మైదాతో చేస్తారు. బయట మనం కొనే రోల్ అయితే. ఇప్పుడు మనం ఈ చపాతీ మీద టమాటో కెచప్, వెజ్ మయోనీస్ని ఒక లేయర్ లాగా కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ కొంచెం తక్కువగా వేశాను. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ మిశ్రమం ఉంది కదా, అది మధ్యలో అలా పెట్టుకుని దాన్ని మనం రోల్ చేసేసుకోవడమేనండి. రోల్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది. ఎందుకంటే బయట ఫుడ్ బాగా అలవాటు పడిపోతారు కదండి ఆ బయట టేస్ట్లకి. మనం ఇంట్లో ఇలా చేసి పెట్టినట్లయితే మనం ఆరోగ్యకరంగా పిల్లలకి మనం రెడీ చేసి పెట్టినట్టు ఉంటుంది కదా. అదే బయట అయితే మైదాతో చేస్తారు. అంత మంచిది కాదు కదా. అందుకని అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.